లోక్సభలో భద్రతా వైఫల్యం ఘటన పార్లమెంట్ను కుదిపేస్తోంది. వరుసగా రెండో రోజు విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు అట్టుడికే 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లడంతో ప్రారంభమైన 10 సెకండ్లకే వాయిదా పడింది లోక్సభ. 14 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ 2 సభల్లో వెల్లోకి దూసుకువెళ్లారు విపక్ష సభ్యులు. ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రతిపక్ష ఎంపీల తీరుపై అసహనం వ్యక్తం చేసిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తన ఛాంబర్లో ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. प्रश्न संख्या 181 श्री बीएम कथीर आनंद। सभा की कार्यवाही 2 बजे तक के लिए स्थगित की जाती है। सर पहले बताएं कि कर्नाटक में किस प्रकार से इनकी सरकार लॉ एंड ऑर्डर के ऑनरेबल मेंबर्स टेक योर सीट। Constrained to adjourn the House to meet at 2 p.m. today and request the Leader of the Opposition, Leader of the House and floor leaders to see me in my chamber immediately. Thank you. పార్లమెంటు భద్రతా వైఫల్యానికి నిరసనగా విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీనిపై మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. భద్రతా వైఫల్యానికి నిరసనగా ఈరోజు విపక్ష పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. మనం చూడొచ్చు పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ అలాగే విపక్ష పార్టీల ఎంపీలందరూ కూడా ధర్నాకు దిగి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీ ప్రేమ్ చంద్రన్ జీ ఉన్నారు. ప్రేమ్ చంద్రన్ జీ, వాట్ ఈస్ యువర్ డిమాండ్ in this protest? The opposition is demanding that the Home Minister should come to the House and make a statement on the security lapses happened day before yesterday. The Home Ministry is accountable to the people of India through the Parliament. But after this very serious incident of attack on the Chamber of Indian Parliament, that to the Lok Sabha, even after 48 hours, so far no official statement has come from the part of the government. So we are demanding that let the Home Minister come to the House, explain to the House what has actually happened and what action did they take against the MP who has given the pass. Because Mahua Maitra, a very strong member of Parliament, she is expelled from the House only because of the reason that she has exchanged her password to another person in a foreign country so as to log in. If that be the case, what action did you take against the person who has given the pass so as to get inside these culprits and to make this nuisance and attack on the Indian democracy, that is a temple of democracy, Parliament is being attacked. So that government has to explain why the government is hesitating to come into the Parliament and explain it. Instead of doing this, when we are opposition, the legitimate demand or the right of the opposition to protest, the protesting MP is being suspended without any justifiable reason. This is never has heard of. So this is totally unfair on the part of the government in unilaterally moving the motion to suspend all the members of Parliament. 40 members from Parliament on day suspension. This is totally unfair, unjust. It is not good for transacting the business of the Parliament in a smooth way. సో ఇది విపక్ష పార్టీ ఎంపీలందరూ కూడా ధర్నాకు దిగారు. విపక్ష పార్టీ ఎంపీలను సస్పెన్షన్ ను నిరసిస్తున్నారు. పార్లమెంటుకు వచ్చి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జవాబు చెప్పే బదులుగా ఏకంగా ప్రశ్నిస్తున్నటువంటి విపక్ష పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది ఖచ్చితంగా అప్రజాస్వామిక విధానం. ఖచ్చితంగా పార్లమెంటు భద్రతా వైఫల్యానికి కారకులెవరు, దాని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరో ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందేనని విపక్ష పార్టీలందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి దృశ్యం చూస్తున్నాం. విపక్ష పార్టీ ఎంపీలందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిన్న ఎంపీలందరూ కూడా
కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ సస్పెండ్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలోనే ఎంపీలందరూ కూడా ఇక్కడ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విపక్ష పార్టీలు చేసినటువంటి డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, కేంద్ర హోంమంత్రి సమాధానం ఇస్తారా లేదని మనం వేచి చూడాల్సి ఉంది.